హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం శ్రీనాథ్స్ బెస్ట్ రికమెండెడ్ డిప్లొమా పాత్ అనమాట. సో మా శ్రీనాథ్ సార్ రికమెండ్ చేసే బెస్ట్ రికమెండెడ్ డిప్లొమా పాత్. సో ఇట్ ఈస్ ద బెస్ట్ పాత్ యూ మస్ట్ హ్యావ్ టు ఫాలో స్టూడెంట్స్. ఓకే, సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ ఇవ్వండి. సో మీకు ఖచ్చితంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ మీ టార్గెట్ అయితే, అదే మీ కెరీర్ అని మీరు కనుక ఇష్టపడితే, సో త్వరగా సెటిల్ అవ్వాలి అండ్ ఈ జనరేషన్లో బాగా బెస్ట్ రికమెండెడ్ డిప్లొమా పాత్ ఏదైనా ఉందంటే, సో విచ్ ఈజ్ రికమెండెడ్ బై అవర్ శ్రీనాథ్ సార్, విచ్ ఈజ్ ద బెస్ట్ రికమెండెడ్ డిప్లొమా పాత్ స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ 10th కంప్లీట్ అయిపోయింది. 10th కంప్లీట్ అయిన తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాయండి అండ్ పాలిసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత 3 years డిప్లొమా కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వండి. సో డిప్లొమా కోర్సెస్ చూస్తే మనకి చాలా డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. అయితే ఈ అన్ని డిప్లొమా కోర్సెస్లో మా శ్రీనాథ్ సార్ రికమెండ్ చేసే బెస్ట్ 4 డిప్లొమా పాత్స్ వచ్చేసి ఇవి స్టూడెంట్స్. వీటిలో ఈ 4 ఏదో ఒక కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. ఈ 4 ఏదో ఒక దాంట్లో మీరు పాలిటెక్నిక్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ దీంట్లో ఉన్న ఈ కోర్స్ అన్నా తీసుకోండి, లేదా సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ ఈ కోర్స్ అన్నా తీసుకోండి, లేదా క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా ఇదన్నా తీసుకోండి, లేదంటే కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ ఈ కోర్స్ అన్నా తీసుకోండి. సో ఈ 4 కోర్సెస్లో ఏదో ఒక కోర్స్ మీరు జాయిన్ అవ్వండి. అన్నీ కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదో ఒక కాలేజీలో జాయిన్ అవ్వండి, ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. జాయిన్ అయిన తర్వాత మీరు ఆ 3 yearsలో చేయాల్సిన మెయిన్ 3 పనులు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఇయర్లో పైథాన్ నేర్చుకోండి, సెకండ్ ఇయర్లో జావా నేర్చుకోండి, అండ్ ఇంకోటి క్లౌడ్ AWS నేర్చుకోండి. ఈ 3 కోర్సెస్ మీరు కంప్లీట్ చేయండి ఆ డిప్లొమా 3 yearsలో. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, యుడిమి వెబ్సైట్ ఉంటుంది. సో వెబ్సైట్లో నాకు తెలిసి ఒక 500 అలా ఉంటుంది ఒక్కొక్క కోర్సు. సో ఈ 3 కలిపితే ఒక 1500లో పని అయిపోవచ్చు. ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ ఈ కోర్సెస్లో ఏదైతే జాయిన్ అవుతారో జస్ట్ పాస్ అయ్యేలాగా చూసుకుని ఇవి ఖచ్చితంగా బాగా నేర్చుకోండి. అండ్ ఇవి డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈసెట్ రాయండి. ఈసెట్ రాసి బీటెక్లో జాయిన్ అవ్వండి. బీటెక్ వచ్చేసి ఒక 3 years ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో జాయిన్ అవ్వండి. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఇది కనుక మీరు కంప్లీట్ చేశారంటే కనుక, అండ్ అట్ ది సేమ్ టైం మీకు డిప్లొమాలో ఇది చేసి ఇవి బాగా నేర్చుకుని అండ్ బీటెక్ కంప్లీట్ చేస్తే, సో యూ విల్ బీ ద స్కిల్డ్ పర్సన్ అనమాట. సో ఫస్ట్ నుంచి మీకు టెక్నికల్ నాలెడ్జ్ బాగా అలవాటు అయిపోతుంది. మీరు అప్పటికే స్కిల్స్ బాగా నేర్చుకుంటారు. సో మీరు అబ్రాడ్ వెళ్ళినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సో ఇంటర్వ్యూస్ని మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 10th తర్వాత నుంచి కూడా మీరు 6 years ఆల్మోస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేస్తూ వచ్చారు. బట్ అది ఇంటర్ చదివిన వాళ్ళు లేదంటే వేరే కోర్సెస్లో ఉన్న వాళ్ళకంత టెక్నికల్ నాలెడ్జ్ అనేది అలవాటు అవ్వదు అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ డిప్లొమా పాత్ రికమెండెడ్ బై అవర్ శ్రీనాథ్ సార్ స్టూడెంట్స్. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ ఈ పాలిసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దగ్గరికి వస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పని 10th క్లాస్ ఫుల్ చాప్టర్ వీడియోస్ మీరు చూడండి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బై చాప్టర్, సో చాప్టర్ బై చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. తర్వాత మోడల్ పేపర్స్ ఆర్ మాక్ టెస్ట్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ టిప్స్ మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్. అండ్ ప్లేలిస్ట్ లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్ అవైలబుల్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూసేయచ్చు. అండ్ ఈ ఛానల్లో మనకి బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వరకు, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వరకు, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మమ్మల్ని లైక్ చేయండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్ స్టూడెంట్స్. బాయ్ బాయ్.